హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఇది కూడా మనకి డాలర్స్‌లో పే చేస్తదనమాట. 500లో కాదు. సో, డాలర్స్ నుంచి 500లోకి కన్వర్ట్ అయ్యి మనకి బ్యాంక్ అకౌంట్‌కి రావడం జరుగుతది. సో, ముందుగా ఈ కంపెనీ చూసుకుంటే మనకి అవుట్‌లైర్ అనే కంపెనీ అనమాట. సో, అవుట్‌లైర్ అనే కంపెనీలో ఇది జాబ్ కాదు యాక్చువల్‌గా మన ఫ్రీలాన్సింగ్ టైప్ అనమాట. కాకపోతే మనం ఫస్ట్ అప్లై చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని టెస్ట్స్ పెడతారు. ఆ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మనకి టాస్క్ రావడం జరుగుతదనమాట. సో, ఇందులో మీకు లైవ్ ఎర్నింగ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇదే ప్లాట్‌ఫామ్ యూజ్ చేసి నేనే సొంతంగా $350 ఎర్న్ చేశాననమాట ఇప్పటి వరకు ప్రెజెంట్. సో, $350 అంటే మీకు నియర్లీ చూసుకుంటే ఇక్కడ చూసారు కదా! $350 అంటే 30,000 అనమాట. సో, నేను ఆల్రెడీ 30,000 ఎర్న్ చేశాను ఇదే ప్లాట్‌ఫామ్ యూజ్ చేసి. మీకు అది కూడా లైవ్‌లో చూపిస్తాను. నేను ఎర్న్ చేసింది కూడా అండ్ టాస్క్ ఎలా చేయాలి, ఎలాగ వస్తాయి అని మొత్తం అన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా? అండ్ ముందుగా చూసుకుంటే అవుట్‌లైర్ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ రావడం జరిగిందనమాట. ఇందులో మనం బేసిక్‌గా కంపెనీ ఏం చేస్తదంటే ఇక్కడ చూసుకుంటే యూజ్ యువర్ బ్రిలియన్స్ టు ట్రైన్ ఏఐ అంటే మనం చేసే వర్క్‌ని అది ఏఐ అని ట్రైన్ చేయడానికి యూజ్ అవుతదనమాట. సో, అలాంటి టాస్క్‌లు మనం చేస్తాం. అలాంటి టాస్క్‌లు మనకొస్తాయి కూడాను. ఓకేనా? అండ్ ఆ ట్రైన్ చేసినందుకు మనకి అమౌంట్ ఇస్తారు. అది టాస్క్ బట్టి మీకు అమౌంట్ ఉంటదనమాట. సో, ప్రతి టాస్క్‌కి సేమ్ అమౌంట్ ఉండదు. మీకొచ్చే టాస్క్ బట్టి అమౌంట్స్ ఉంటాయి. ఆ అమౌంట్ మీకు డైరెక్ట్‌గా బ్యాంక్‌లోకి విత్‌డ్రా అయిపోతాయనమాట. ఓకేనా? సో, ఇందులో కూడా మనకి నార్మల్ కంపెనీస్ లాగా ఇన్సెంటివ్స్ అవి ఉంటాయనమాట. సో, ఇన్సెంటివ్స్ రిలీజ్ చేస్తారు. అది గాని మనం రీచ్ అయిపోతే మనకింకా మనకొచ్చిన ఇన్‌కమ్ కాకుండా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తదనమాట. ఓకేనా? ఇదేంటంటే మనకి ప్యూర్‌గా స్కిల్ బేస్డ్ అనమాట. సో, మనం ఖచ్చితంగా స్కిల్ అనేది ఉండాలి. ఆ స్కిల్స్ ఏంటంటే అనేది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ట్రైన్ స్మార్టర్, ఫాస్టర్ ఏఐ, వర్క్ విత్ బ్రైటెస్ట్ మైండ్స్, ఎర్న్ ఫర్ యువర్ ఎక్స్‌పర్టీస్. ఓకేనా? సో, ఇది ఖచ్చితంగా ప్యూర్‌గా స్కిల్ ఉండాలి. మనకి స్కిల్ లేకుండా ఇందులో సర్వైవ్ అవ్వడం కష్టం అనమాట. ఎందుకంటే మనం ఏదైనా ఈ చాట్‌జీపీటీ వాడినా, ఏది వాడినా సరే ఇలా ఐడెంటిఫై చేసేస్తారనమాట. ఐడెంటిఫై చేస్తే మన అకౌంట్ ఫ్లాగ్ అయిపోతుందనమాట. ఓకేనా? సో, మన చాలా జెన్యూన్‌గా వర్క్ చేయాలి ఈ యొక్క ప్లాట్‌ఫామ్‌లో. సో, ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఏ మనం ఏ రోల్‌కి మనకి ఏ స్కిల్ ఉండాలి అనుకుంటే ఇక్కడ మీరు ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అవుట్‌లైర్.ఏఐ అని చెప్పి. సో, మీద క్లిక్ చేయగానే మీకు కూడా ఇదే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ వ్యూ ఆపర్చునిటీస్ అని ఉంటది. ఎక్కడైనా ఉంటది. మీకు ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. సో, వ్యూ ఆపర్చునిటీస్ క్లిక్ చేస్తే మీరు ఏ ఏ ఆపర్చునిటీస్‌కి అప్లై చేసుకోవచ్చో అక్కడి నుంచి మీరు కనిపిస్తుందనమాట. ఓకేనా? అక్కడ మీరు చూసుకుంటే టైప్ చూసుకుంటే స్పెషలిస్టు, లాంగ్వేజు, కోడర్సు, జనరలిస్టు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ ఒకవేళ మీరు స్పెసిఫిక్ తెలుగులో మీరు ఎక్స్‌పర్ట్ అంటే తెలుగు లాంగ్వేజ్‌కి స్పెసిఫిక్‌గా కొన్ని ఉంటాయి. అవి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీకు కోడింగ్ వచ్చనుకోండి పైథాన్ గానీ, జావా గానీ, జావా స్క్రిప్ట్ గానీ, రియాక్ట్ గానీ, సో, ఇలా మీకు ఏది హెచ్‌టీఎంఎల్ గానీ, సీఎస్ఎస్ కానీ ఇలా మీకు ఏమొస్తే ఆ కోడింగ్ దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? అదేవిధంగా నేనెందులో అప్లై చేశాను, నేనేంటి అనేది కూడా మీకు ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే కోడర్స్‌లోకి వెళ్తే కోడింగ్ ఎక్స్‌పర్ట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫర్ ఏఐ ట్రైనింగ్, కోడ్ క్వాలిటీ అండ్ డీబగ్గింగ్ ఫోకస్. అలా మీరు రెండిట్లో ఏదైనా అప్లై చేసుకోవచ్చు. జనరలిస్ట్ కానీ, లాంగ్వేజెస్ కానీ, స్పెషలిస్ట్ కానీ. సో, బేసిక్‌గా ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మీరు ఏదైతే మీకు సూటబుల్ అనుకుంటున్నారో ఇక్కడ మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ లాంగ్వేజెస్ కానీ ఇక్కడ మీరు చూడండి తెలుగు కూడా ప్రెజెంట్ అయితే తెలుగు లేనట్టుంది. కానీ మీరు ఫ్రీక్వెంట్‌గా చెక్ చేస్తుంటే తెలుగు కూడా యాడ్ చేస్తారు. నేను చేసేటప్పుడు అయితే తెలుగు ఉంది. కానీ ప్రెజెంట్ అయితే తెలుగు లేదు. కాకపోతే మీకు వేరే స్కిల్ ఏమున్నా సరే మీరు ఇందులో అప్లై చేసుకోవచ్చనమాట. ఇంగ్లీష్ ఉంది. ఓకేనా? సో, మీకు ఏదైతే అదే ఫర్ ఎగ్జాంపుల్ కోడర్స్‌లో నేను ఇది సెలెక్ట్ చేశాననుకోండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయనమాట. ఓకేనా? మన టాస్క్ ఏంటి, మనం ఏం చేయాలని చెప్పి. ఇందులో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి ప్యూర్‌గా స్కిల్ బేస్డ్ కాబట్టి మీకు 10థ్ ఉన్నా ఏమున్నా సరే మీరు స్కిల్‌తో మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక్కడ ప్యూర్‌గా స్కిల్ బేస్డ్ అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ప్రెజెంట్ టాస్క్ ఇక్కడ చూసుకుంటే కరెంట్‌లీ పే రేట్స్ ఫర్ కోర్ ప్రాజెక్ట్ వర్క్ రేంజెస్ ఫ్రమ్ 13 టు 27 పర్ అవర్ అంటే పర్ అవర్‌కి మీకు $13-27 పే చేస్తారనమాట మీకు వచ్చిన టాస్క్ బట్టి. ఓకేనా? అలాగే మనకి ఈ యొక్క లాంగ్వేజ్ రావాలి పైథాను, గో, జావా, టైప్ స్క్రిప్ట్, సి ప్లస్ ప్లస్. ఓకేనా? ఇవి రావాలి మన అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ గిట్ కూడా ఉండాలి. సో, ఇది ఈ యొక్క పర్టికులర్ జాబ్‌కి అయితే మీరు వేరే జాబ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ జాబ్ తగ్గట్టు మీరు స్కిల్ చూసుకొని మీకు ఆ స్కిల్ ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చనమాట. ఇక్కడ మీరు అప్లై నువ్వు క్లిక్ చేసిన తర్వాత
మీకు డైరెక్ట్‌గా అప్లైలో క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందనమాట. ఆ బేసిక్ అప్లికేషన్ ఫామ్ అది. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఏ జాబ్‌కైతే అప్లై చేద్దాం అనుకున్నారో ఆ జాబ్ తగ్గట్టుగా మీకు కొన్ని అసైన్‌మెంట్స్ వస్తాయన్నమాట. కొన్ని ఎలా అంటే కొన్ని అసైన్‌మెంట్స్‌లా వస్తాయన్నమాట. సో, మీరు అవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలన్నమాట. టైం కూడా ఉంటది. మీరు కెమెరా ఆన్ చేయాలి. అండ్ అదేవిధంగా స్క్రీన్ షేర్ కూడా చేయాలి. సో, స్క్రీన్ షేర్ చేసి మీ కెమెరా ఆన్ చేసి మీరు అటు ఇటు ట్యాబ్స్ కూడా ఏం షిఫ్ట్ చేయకుండా మీ ఫోన్స్‌లో కూడా చూసి రాయకుండా మీరు జెన్యూన్‌గా ఆ యొక్క టెస్ట్ పాస్ అయితే మీకు ఆటోమేటిక్‌గా ఆపర్చునిటీ రావడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, మీరు ఇందులో ఎక్కడ మిస్టేక్ చేసినా ఈ అవుట్‌లైయర్ అనే సిస్టమ్ మీరు ఎక్కడైనా స్కామ్ చేస్తారని ఐడెంటిఫై చేస్తే మీ అకౌంట్‌ని ఆటోమేటిక్‌గా సస్పెండ్ చేస్తారనమాట. సో, మీరెక్కడ స్కామ్ చేయొద్దు. మీకు ఖచ్చితంగా టాలెంట్ ఉండి, స్కిల్ ఉంది అనుకుంటేనే అప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ మీ అకౌంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ బ్యాక్ రావడం చాలా కష్టం అనమాట. సో, ఇప్పుడు నేను ఇందులో ఎంత ఎర్న్ చేశానో, ఎలా ఎర్న్ చేశానో చూసుకుంటే ప్రెజెంట్ నేను మీ మీ ముందే లాగిన్ అవుతున్నాను చూడండి. ఓకే. సో, చూసారా ప్రెజెంట్ నేను లాగిన్ అయ్యాను. ప్రెజెంట్ మీకు మీకు అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీకు టాస్క్‌లు వచ్చిన తర్వాత మీకు ఎలా కనిపిస్తదంటే మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందనమాట. వెల్కమ్ మీ నేమ్ అనొచ్చి ఇక్కడ మీకు టాస్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ టాస్క్ కనిపిస్తదనమాట. ఒకవేళ టాస్క్ ఏమి లేకపోతే ఇక్కడ నాకొచ్చినట్టు మీకు కూడా కనిపిస్తదనమాట. లేకపోతే మీకు ఇక్కడ హోమ్‌లో ప్రెజెంట్ ఉన్నాను. మీకు హోమ్‌లో టాస్క్‌లు కనిపిస్తాయనమాట. ఓకేనా? అండ్ అలాగే పక్కన చూసుకుంటే ఎర్నింగ్స్. సో, ఇక్కడ ఎర్నింగ్స్‌లోకి వెళ్తే మీరు ఇప్పటివరకు ఎంత ఎర్న్ చేశారని చెప్పి ఇక్కడ ఉంటదనమాట. టాస్క్ వైస్‌గా ఎంత ఎర్న్ చేశారని చెప్పి ఉంటే మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. సో, ప్రెజెంట్ ఇక్కడ చూసుకుంటే $320 ఎర్న్ చేశాననమాట ప్రెజెంట్ ఇప్పటి వరకున. అండ్ రివార్డ్ ఎర్నింగ్స్ వచ్చేసరికి $20. ఇందాక మనకి ఇందులో ఇన్సెంటివ్స్ ఉంటాయని చెప్పాను కదా! సో, ఇన్సెంటివ్స్ ఏంటంటే ఈ రివార్డ్స్ అనమాట. సో, ఈ రివార్డ్స్ నేను ఇప్పటికి $22 ఎర్న్ చేశాను. అండ్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి $320 ఎర్న్ చేశాను అనమాట. సారీ, ₹320 కాదు. 320 ఎర్నింగ్స్. $320 సారీ. ఇక్కడ చూసుకుంటే నాకు టాస్క్ వైజ్‌గా ఇక్కడ చూసుకుంటే జైలోఫోన్ గ్రాస్‌లైన్ అనేది నాకు పర్ టాస్క్‌కి 0.63 వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే పర్ అవర్‌కి $7, పర్ అవర్‌కి $4, 5 అవర్స్ 1.6, 4.9. సో, ఈ విధంగా మనకి మనకొచ్చిన అక్కడ చూసుకుంటే పర్ అవర్ $16, $16 ఇలా మనకొచ్చిన టాస్క్ బట్టి మనకి పే కూడా డిపెండ్ అయి ఉంటది. ఇక్కడ చూసుకుంటే అన్నీ పెయిడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే పే అవుట్‌లోకి వెళ్తే నాకు అన్ని పే అవుట్ కూడా అయిపోయాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేను $9 విత్‌డ్రా చేశాను. దాని తర్వాత $28, దాని తర్వాత $67, దాని తర్వాత $211, 0.61, 1.88. సో, ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా నాకు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 320 ఎర్నింగ్స్ అనమాట. సో, ఈ విధంగా మనం ఎర్న్ చేసుకోవచ్చనమాట. మీకు లైవ్ ఎర్నింగ్ ప్రూఫ్ కూడా చూపించాను. అండ్ ఇందులో మెషిన్స్ ఉంటాయి. మెషిన్స్ అంటే మనం చేయాల్సిన టాస్క్ అనమాట. ఫీడ్‌బ్యాక్ ఉంటది. అండ్ ఈ ఆప్షన్స్ అంతగా మనకు అక్కర్లేదు. సో, ప్రెజెంట్ నాకు ఇందులో టాస్క్ ఎందుకు రావట్లేదు అంటే మనం ఇందులో స్కోర్ మెయింటైన్ చేయాలన్నమాట. మీకొచ్చిన ప్రతి టాస్క్ కూడా మీ యొక్క బెస్ట్ ఇవ్వాలన్నమాట. మీ యొక్క బెస్ట్ ఇస్తేనే మీకు స్కోర్ అనేది ఉంటదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మెసెంజ్‌లోకి వెళ్తే మిస్ సో, మనకి బేసిక్‌గా అకౌంట్‌కి స్కోర్స్ ఉంటాయన్నమాట. నాకైతే ప్రెజెంట్ రీసెంట్‌గా చూసాను కానీ ఎక్కడ చూసానో గుర్తులేదు. నాకైతే ఔట్ ఆఫ్ 5కి జస్ట్ 2 ఉన్నాయన్నమాట. సో, అందుకని చెప్పి నాకు ప్రెజెంట్ టాస్క్స్ అయితే ఏమి రావట్లేదు. కానీ మీరు ఆ స్కోర్ మాత్రం అబోవ్ 3, అబోవ్ 4 మెయింటైన్ చేస్తే మీకు డెఫినెట్‌గా డైలీ టాస్క్ వస్తాయన్నమాట. సో, ఒకవేళ మీకు టాస్క్ రాకపోయినా టాస్క్‌లో ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ నేను క్లిక్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ నా ఈమెయిల్ ఐడీ ఉంది. సో, ఈమెయిల్ ఐడీ రివీల్ అయిపోద్దని చెప్పి క్లిక్ చేయట్లేదు. సో, మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ అని చెప్పి ఉంటది. అక్కడ క్లిక్ చేస్తే మీ డైరెక్ట్‌గా కమ్యూనిటీ సపోర్ట్‌లో కూడా మీరు డైరెక్ట్‌గా ఏమైనా క్వెరీస్ ఉంటే అక్కడ పోస్ట్ చేయొచ్చు. ఎవరికైనా తెలిస్తే రెస్పాండ్ అవుతారనమాట. సో, ఇది అవుట్‌లైయర్ అప్లికేషన్ గురించి. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నేను ఆల్రెడీ ఇందులో ఎర్న్ చేశాను కాబట్టి మీకు నా నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. లేకపోతే మన ఛానల్‌లో నా ఈమెయిల్ ఐడీ ఉంటది. నా ఈమెయిల్ ఐడీకి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏమైనా అవ్వకపోయినా సరే నాకు మన ప్రొఫైల్ మన అకౌంట్ మన ఛానల్ ఓపెన్ చేస్తే నా ఈమెయిల్ ఐడీ ఉంటది. అక్కడి నుంచి మీరు నాకు ఈమెయిల్ పంపిస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. మీకు హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నేను రెస్పాండ్ అవుతాను. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.